నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే భవానీ దీక్షలో 3వ రోజు అనమాట. రోజు లాగానే తెల్లవారుజామునే లేచి పీఠం దగ్గర అయితే కుంకుమ పూజ చేసుకున్నాము. కుంకుమ పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా పూజ చేసుకున్నాము. మార్నింగ్ వడి అయితే మా ఇంట్లోనే తిన్నాము, రొట్టి వేసుకున్నాము. ఇంకా అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్న పరమాన్నం కూడాను. మేము వడి స్వీకరించిన తర్వాత మా పెద్దమ్మ భవాని అయితే వచ్చి మాకు ఫలదానం చేశారు, ఫ్రూట్స్ ఇచ్చారు. ఇంకా మధ్యాహ్నం భిక్షలోకి అయితే అన్నం, ముద్దపప్పు, వంకాయ కూర చేశారు. ఇంకా పెరుగు కూడాను. మేమైతే మాలలకి హారతి ఇచ్చేసుకుని తినేసాము. మేము భిక్ష చేసిన ఆకులైతే మా నాన్నగారు భవాని తీశారు. ఇంకా భిక్ష చేసిన తర్వాత మాకు ఆ రోజు ఈవినింగ్ అయితే కోలాటం ప్రోగ్రాం ఉంది వేరే ఊర్లో. అందుకని మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మా కోలాటం ప్రోగ్రాం అయితే చాగల్లులో అమ్మవారి గుడి దగ్గర వేశాము కోలాటము. మేము సాయంత్రం దీపం పెట్టుకోవాలి కాబట్టి అక్కడ మా కోలాటం వాళ్ళలో తెలిసిన రిలేటివ్స్ ఉంటే అక్కడే ఫ్రెష్ అయిపోయి ఆ పక్కనే రామాలయం ఉంటే అక్కడ దీపం పెట్టుకున్నాము. అలానే కోలాటం వాళ్ళు కూడా అక్కడే రెడీ అయిపోయారు. వ్యాన్లో వెళ్ళి రావడానికి అయితే ఇబ్బంది అయింది, కానీ అక్కడైతే చాలా బాగుంది. వీధి వీధికి ఒక్కొక్క గుడి ఉంది. అక్కడ మొత్తం ఊరంతా లైటింగ్ లాగే ఉంది సెట్టింగ్ అంతాని. మేము కోలాటం వేసిన రోజే ఒక అమ్మవారి దగ్గరేమో ఇంకొకరు కోలాటం వేశారు. అలానే వేరే అమ్మవారి దగ్గర దుర్గమ్మ కథ కూడా వినబడుతుంది. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకున్నారు. చాలా బాగుంది ఊరైతే. రామాలయంలో పూజ చేసిన భవానీలు కూడా చాలా బాగా చేశారు. మేము వెళ్తే కూడా చాలా బాగా చెప్పారు, ఎలా చేయండి అలా చేయండి అని. ఇంకా నైట్ వడి అయితే కోలాటం దగ్గర పెట్టారు. అలానే బయట వేరే వాళ్ళు భవానీలకు కూడా పెట్టుకుంటున్నారు. మమ్మల్ని అయితే అక్కడికి రమ్మన్నారు. మేమైతే వడి అక్కడే తిన్నాము. మమ్మల్ని కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. మేమైతే కోలాటం అంతా అయిపోయాక వాళ్ళ ఇంటికి వడి చేయడానికి వెళ్ళాము. అప్పటికే భవానీలు తింటున్నారు. ఆ తర్వాత మేము తిన్నాము. తర్వాత వాళ్ళు కూడా తాంబూలం ఇచ్చారు మాకు. వడిలోకైతే గారె, ఇడ్లీ, సాంబార్, చట్నీ, పాలు, ఇంకా రవ్వ ప్రసాదం కూడా పెట్టారు. తాంబూలం తీసుకున్నాక మేమైతే మళ్ళీ మా ఊరు రిటర్న్ అయిపోయాము. ఆ ఊర్లోనే వెళ్లే దారిలో అమ్మవారి కనబడితే వెళ్ళి దండం పెట్టుకున్నాము. కోలాటం ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది. కోలాటం వేసిన దగ్గర చిన్న చిన్న రాళ్ళు వల్ల ఇబ్బంది అయింది, కానీ మిగతాదంతా చాలా బాగా జరిగింది. మేమైతే ఆర్కెస్ట్రాతో వేరే ఊరు వెళ్ళి కోలాటం చేయడము ఇదే ఫస్ట్ టైము. ఇదే మా ఫస్ట్ షో అనమాట, వేరే ఊరు వెళ్ళి ఆర్కెస్ట్రాతో చేయడము. మా భవానీ దీక్షలో 3వ రోజు అయితే ఇలా జరిగింది. ఇలా వేరే ఊరు వెళ్ళి కోలాటం చేయడం, అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అక్కడ గుళ్ళని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ 3వ రోజు వీడియో చేయడానికైతే నాకు ఖాళీ లేదు. తర్వాత రోజు అంతా నిద్ర లేదు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని ఈరోజు చేసి పెడుతున్నాను. మేము ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే అర్ధరాత్రి 2 అయ్యింది. ఇంటికి వచ్చాక భవానీ బట్టలు వాష్ చేసుకొని అప్పుడు రెస్ట్ తీసుకున్నాము. జై భవానీ.